నిన్న నేను ఒక ర్యాండమ్ బీజేపీ గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న కన్వర్సేషన్ వచ్చింది మా ఇద్దరి మధ్య. నేను అడిగిన ఆయనకు, ఎందుకు బీజేపీ అంబేద్కర్ గారిని హేట్ చేస్తాను అడిగితే ఆయన, లేదు లేదు, బీజేపీ ఎందుకు అంబేద్కర్ గారిని హేట్ చేస్తా అనుకుంటేనే మళ్ళీ అంబేద్కర్ గారు హిందూ వ్యతిరేకి, ఆయన ఒక్క ఆయననే ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎట్లా అవుతాడు, ఆయన ఒక్క ఆయననే కాన్స్టిట్యూషన్ రాయలేడు కదంటే, ఓకే వాలిడ్ క్వశ్చన్. చదువు రానప్పుడు ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎట్లా అయిందనే ఒక ఆలోచన అయితే వస్తుంది, చదువు రాదు కాబట్టి. ఎవరైనా ఎక్కడైనా ఒక లీడర్ అనేటోడు ఉంటాడు. ఎంత మంది ఉన్నా సరే ఒక లీడర్ అనేటోడు ఉంటాడు. ఎట్లయితే మహాత్మా గాంధీ గారు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ని ముందుండి నడిపించి ఆయన ఫాదర్ ఆఫ్ ది నేషన్ అయిండో, అట్లానే సేమ్ అట్లానే కాన్స్టిట్యూషన్ రాయడంలో ముఖ్య పాత్ర పోషించి అంబేద్కర్ గారు ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అయ్యాడు. ఇది చదువుకుంటే నీకు తెలుస్తుంది. ఆయన అంబేద్కర్ గారు హిందూ వ్యతిరేక ఎవరు చెప్పిండు, ఏదో చదివినాం. అంబేద్కర్ గారు హిందూ వ్యతిరేకే కాదు, అంబేద్కర్ గారు హిందూయిజం లో ఉన్న క్యాస్ట్ సిస్టమ్ కి వ్యతిరేక, ఆయన వర్ణ సిస్టమ్ కి వ్యతిరేక. ఆయన ఒక కులపోడు ఒకటే పని చేయాలా, ఒక కులపోడు దేవుణ్ణి మొక్కాలా, ఒక కులపోడు గుడిలకు కూడా రావద్దనే క్యాస్ట్ సిస్టమ్ ని వ్యతిరేక, ఆ వర్ణ సిస్టమ్ వ్యతిరేకించిన వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు హిందూయిజం వ్యతిరేక అని ఏదో చెప్పలేరే. ఐ హేట్ క్యాస్ట్ సిస్టమ్ అని హిందూయిజం అని చెప్పాడు ఆయన. ఆయన ఎన్ని బుక్కులను చదువు, నేను హిందూయిజం కి వ్యతిరేక, హిందూ దేవులకు వ్యతిరేక ఏడ చెప్పలే. కొంతమంది చదువులని సన్నాసులు, ఇలాంటి సన్నాసులు ఇప్పుడు దాన్ని ఇట్లా ప్రచారం చేస్తారు. అంబేద్కర్ గారు వర్ణ సిస్టమ్ కి వ్యతిరేకి. కొంతమంది మాత్రాన్ని ఈ రాజ్యాన్ని వెళ్ళాలా, కొంతమంది మాత్రాన్ని దేవుడిని పూజించాలా, కొంతమంది ఎప్పటికీ పని చేసుకుంటా స్లేవ్స్ లెక్క బతుకుండాలా అనే ఒక ఆలోచనకి మాత్రమే వ్యతిరేక ఆయన. అంత గొప్ప మహానుభావం పైన నీలాంటి సదురాని సన్నాసులు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఫేక్ ప్రొపగండా చేస్తున్నారు. దేశంలో నీలాంటి సదురాని సన్నాసులు చాలా మటుకు తయారవుతారు. అది చాలా బాధాకరం. కానీ అంత గొప్ప మహానుభావుని పేరు మేము చెడిపోనివ్వం.